హాయ్ అండి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? మీరైతే బాగున్నారని నేనైతే అనుకుంటున్నాను. నేను బాగున్నాను. ఈరోజైతే మీకోసం ఒక స్పెషల్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఇదైతే సింపుల్‌గా ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చండి. మనం ఇడ్లీ పిండి అయితే ఆల్రెడీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది కదా! ఆల్రెడీ కొంచెం ఇడ్లీ అనేది మనం పెట్టేసాక మనకి లాస్ట్‌లో కొంచెం రుబ్బయితే కొంచెం పులుపుగా అనేది మారిపోతుంది. అలా పులుపైన రుబ్బులో మనం కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం జీలకర్ర, సాల్ట్ వేసుకొని, అలాగే కొంచెం సోడా వేసుకొని, కొంచెం మైదా పిండి అయితే మనం వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయండి. ఇలా అయితే మనం ఈ ఇడ్లీ రుబ్బులో అన్ని ఇంగ్రీడియెంట్స్ కలిపి చక్కగా మనం బాగా కలుపుకొని ఇలా పునుకుల్లా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకు కూడా మార్నింగ్ టైంలో ఏదైనా బ్రేక్‌ఫాస్ట్ లేదు ఇవ్వడానికి, లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్ కానీ ఏదైనా పిల్లలకి పెట్టడానికైతే ఇంట్లో అయితే ఇలా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది చాలా సింపుల్‌గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఆయిల్ అయితే మనం వేడి చేసి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఈ ఇడ్లీ రుబ్బు ఉంది కదా! పునుకుల్లా వేసుకుంటాం. బయట పిల్లలు కొనుక్కొని తింటుంటారు నచ్చుతాయని. కాకపోతే మన ఇంట్లో ఇడ్లీ రుబ్బుతోనే మనం ఉన్న ఇంట్లో ఇడ్లీ రుబ్బుతోనే మనం ఇలా ఈజీగా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యం కూడా హెల్తీగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల. ఎందుకంటే బయట వేరే వేరే ఆయిల్స్‌తో ఫ్రై చేసి వాటిని తినడం వల్ల మన ఆరోగ్యం కూడా పాడైపోతుంది. కాబట్టి మనమే మన ఇంట్లో ఉండే ఐటెమ్స్ తోటే మనం సింపుల్‌గా ఎలా అయితే మనం ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇలా పునుకులనైతే మార్నింగ్ అయితే వేశాను. ఆల్రెడీ పిల్లలకి క్యారేజ్ అయితే వండేసాను. దాంతో పాటు కొంచెం పెరుగన్నము అప్పుడప్పుడు పిల్లలకి టిఫిన్సే కాదండి. అప్పుడప్పుడు మనం కొంచెం వేడి అన్నం వండి పెరుగు వేసి అలాగా మనం దాంతో పాటు ఏదైనా స్నాక్స్ ఇచ్చినా ఆ అన్నం అనేది వాళ్ళు ఈజీగా తినేస్తారు. ఎందుకంటే పిల్లలకి ఈ రోజుల్లో అందరికీ టిఫిన్స్ అనేవి బాగా అలవాటు అయిపోయాయి కదండీ! కాకపోతే మనం ఏం చేయాలంటే అప్పుడప్పుడు పిల్లల కోసం ఇంట్లోనే ఇలా చిన్న చిన్న స్నాక్స్ చేస్తూ పెరుగన్నం పెట్టి వాటితో కూడా ఈ స్నాక్స్ పెట్టడం వల్ల చాలా ఇష్టంగా అనేది కంప్లీట్ అనేది చేసేస్తారు. మనం ఇంకా వాళ్ళతో పేచీలు పెట్టి ఇంకా అల్లరి పెట్టేసి వాళ్ళు తినను అంటే ఇంకా మనమైతే వాళ్ళతో ఇంకా అరుస్తూ చెప్పాల్సిన పని ఉండదండి. సింపుల్‌గా అయితే ఇంట్లో ఇలా చేసుకొని పిల్లలకి పెట్టండి. నిజంగా చాలా ఇష్టంగా అయితే తింటారు. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేస్తున్నారా ఏదైనా వంటకం? ఏ చేస్తే నాకైతే కామెంట్ చేయండి. ఎందుకంటే అప్పుడప్పుడు మనం ఇలా ఇంట్లోనే పిల్లలకి నచ్చిన స్నాక్స్ చేయడం వల్ల వాళ్ళు ఇంకా బయట స్నాక్స్ అనేవి అలవాటు పడరు. ఇలా నేనైతే ఫ్రై అయితే చేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. చిన్నవే కాదండి, మనం కొంచెం పెద్ద సైజులో కూడా ఈ పునుకులను వేసుకోవచ్చు. దీంతో కొబ్బరి చట్నీ గానీ, టమాటా చట్నీ గానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఆల్రెడీ కొంచెం పిండి ఉంది కదా! ఇంకా మార్నింగ్ టైంలో రైస్ వాళ్ళు తినరు అని అనిపించి దాంతో పాటు ఇది కొంచెం క్రిస్పీగా వేసుకుంటే ఇంకా కంప్లీట్ చేసేస్తారనే ఉద్దేశంతో చేశాను. ఇంకా వాళ్ళైతే చాలా ఇష్టంగా ఇంకా తినేసారు. చూడండి ఇంకా కంప్లీట్ అయిపోయి చాలా టేస్టీగా ఉండే పునుకులు అయితే ఇంకా రెడీ అయిపోయి నేనైతే టేస్ట్ చూసినాను. చాలా బాగుందండి. ఇంకా మీరైతే ట్రై చేయండి. ఎలా ఉందో ఇలా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ ఇంకా షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.